నమస్తే అండి. చికెన్ కర్రీ చేస్తున్నా. అంటే సెమీ గ్రేవీ లాగా అనమాట. దానికోసం అర్ధ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కున్నాను. తర్వాత ముక్కలకి సరిపడినంత ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి బాగా కలిపెడుతున్నా. అంటే ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇదొక లివర్ అనమాట. పిల్లలకి చాలా ఇష్టం. అందుకోసం దాన్ని కూడా వీటితో పాటు కలిపేస్తే కొంచెం అవన్నీ ఉప్పు కారం అయి పట్టుకొని తర్వాత అవి పొయ్యి మీద వేయిస్తే చాలా బాగుంటుంది. తర్వాత అంత పెద్ద గిన్నె ఫ్రిడ్జ్లో పెట్టలేను కాబట్టి చిన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. తర్వాత ఫ్రిడ్జ్లో పెడుతున్నా. అంటే ఇది ముందు రోజు తీసుకొచ్చామండి. లేదంటే మేము అప్పటికప్పుడు అన్నీ వేసేసి చేసేస్తాం, కానీ ముందు రోజు తీసుకొచ్చినప్పుడు కొంచెం అవన్నీ కలిపి పెడితే మంచిగా మ్యారినేట్ అయ్యి ముక్కలన్నీ సాఫ్ట్గా అవుతాయి. తర్వాత ఆయిల్ పెట్టుకొని ఒక చెక్క, ఒక మొగ్గలు, ఒక 2, 3 మొగ్గలు అంతే. అంటే లవంగాలన్నమాట. అవి వేసేసుకొని తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకొని తర్వాత ఆనియన్స్ తొందరగా వేగాలంటే ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేస్తున్నా. ఆల్రెడీ మనం ముక్కలకి వేస్తున్నాం కాబట్టి కొంచెం చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. పసుపు కూడా కొంచెమే వేస్తున్నాం, ఎందుకంటే ముక్కలకు పట్టించున్నాం కాబట్టి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక పావు టీ స్పూన్ కంటే ఇంకా తక్కువే అనమాట. అది వేసేసి కొంచెం ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యాక తర్వాత చికెన్ ముక్కలు వేసేసాము. తర్వాత ఒక పెద్ద సైజు టమాటా వేసుకుంటున్నా. ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ ధనియా పౌడరు, తర్వాత చికెన్ మసాలా. ఈ మసాలాలు కూడా ముందే వేసేసుకోండి. అంటే కొంచెం ఒక 50% చికెన్ ఉడికిపోయినాక అప్పుడే వేసేసుకోండి, లాస్ట్లో కాకుండా. అప్పుడు మసాలా మొత్తం ఆ స్మెల్ ఇంకా మంచిగా ముక్కలకు పట్టి ఇంకా బాగా అవుతుంది. ఇదిగోండి, కొంచెం ఫ్రై కాకుండా అలా అని కర్రీ కాకుండా సెమీ గ్రేవీగా చేసుకున్నాం. చాలా బాగుంటుంది రైస్లోకి. దీని తర్వాత రసం కూడా చేసుకుంటే ఇంకా బాగుంటుంది, అంటే కాంబినేషను. ఎందుకంటే మనం ఎక్కువ సూప్ లేదు కాబట్టి కర్రీకి రసంతో కానీ తింటే చాలా బాగుంటుంది. తర్వాత ఇలా వడ్డించేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. మనం ఏమీ పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ వేయాల్సిన అవసరమే లేదు. చాలా సింపుల్గా మసాలా ఇవన్నీ కూడా అవసరం లేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, చాలా సాఫ్ట్గా అయిపోయాయి ముక్కలు. మనం అప్పటికప్పుడు తెచ్చి చేసేదానికంటే ముందే తెచ్చి మ్యారినేట్ చేసి పెట్టి కొంచెం అట్లీస్ట్ ఒక అర్ధగంట అయినా మనము ఉప్పు కారం పట్టించి నానబెట్టామంటే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా సెమీ గ్రేవీ లాగా చేస్తే కంపల్సరీ ట్రై చేయండి. థ్యాంక్ యూ.